హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్మ ఎలక్ట్రికల్ వర్క్స్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక ప్రాబ్లం గురించి చెప్దామని అనుకుంటున్నాను. చల్ ఇక్కడ చూడండి, ఈ స్టేటర్ అనేది మనకు ఇప్పుడు ఇది రన్నింగ్ వైండింగ్, ఇది లోపల ఉన్న స్టార్టింగ్ వైండింగ్. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చింది అంటే కనెక్షన్ లీడ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనకు స్టార్టింగ్ నుండి రన్నింగ్ నుంచి బయటకు వచ్చే ఏ కనెక్షన్ లీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ లీడ్స్ అనేది ఇదిగో ఇక్కడ మాడిపోవడం జరిగింది. సో ఇక్కడ మాడిపోయి ఈ కనెక్షన్ అనేది కట్ అయింది. సో ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ తిరిగి కనెక్షన్ చేద్దామంటే పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ కంటిన్యూటీ అనేది మిస్ అవుతుంది. కొన్ని లీడ్స్ అనేటివి ఇక్కడ మాడిపోయి కట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కంటిన్యూటీ అనేది మిస్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ స్టేటర్ మనకు వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ రన్నింగ్ వైండింగ్ ఏదైతే ఉందో ఈ రన్నింగ్ కాయిల్ పూర్తిగా కూడా ఓకే ఉంది. ఈ రన్నింగ్ వైర్లకు మనం కంటిన్యూటీ చెక్ చేస్తే వస్తుంది. ఈ రెండు లీడ్స్కు ఇది ఉంది, ఇది ఈ రన్నింగ్ లీడ్స్కు మనం కంటిన్యూటీ చెక్ చేస్తే వస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి ఇప్పుడు ఈ స్టార్టింగ్ వైండింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయింది, ఇక్కడ కంటిన్యూటీ రావడం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూటీ చేస్తే వస్తుంది, కానీ మనం రెండు కాయలు జంప్ చేసినప్పుడు మనకు మళ్ళీ స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం తిరిగి బిగించినా కూడా సో మళ్ళీ కూడా ఈ స్టార్టర్ కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం కస్టమర్కు సజెస్ట్ చేయలేము. ఒకవేళ కస్టమర్ ఎవరికైనా మనం ఫిట్ చేసి ఇచ్చామంటే మళ్ళీ తొందరలోనే అది ఫ్యాన్ తిరుగుతలేదని చెప్పి రిటర్న్ కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇది ఎలా జరిగింది, నేను అబ్జర్వ్ చేసింది ఎందుకంటే ఇప్పుడు ఈ పై కవర్ ఉంటుంది కదా, ఈ పై కవర్ బిగించినప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ ఈ పై కవర్లో బేరింగ్ అనేది లూజ్గా ఉంది. ఈ బేరింగ్ అనేది టైట్గా దిగాలి. అంటే మీకు నేను ఇది కవర్ కాదు, కాకపోతే ఈ కవర్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. ఈ బేరింగ్ అనేది లూజ్ ఉండడం, ఇలా ఇదిగో ఇలా లూజ్ ఉంది, ఇలా ఇది లూజ్ ఉంది, ఇలా బయటకు నొక్కేస్తే వచ్చేస్తుంది. ఇలా రాకూడదు, టైట్ ఉండాలి. బేరింగ్ అనేది టైట్గా పట్టుకొని ఉంటే ఇందులో ఈ పై కవర్ అనేది కదలకుండా ఉంటుంది. సో ఏమైంది, ఈ బేరింగ్ అనేది లూజ్ ఉండేసరికి ఏదైతే ఈ రూటర్ చుట్టూ ఈ స్టేటర్ చుట్టూ ఏదైతే ఈ రూటర్ తిరుగుతుందో ఈ రూటర్ అనేది ఒక్క నిమిషం, ఈ రూటర్ అనేది తిరుగుతున్న మధ్యలో ఇలా స్టేటర్కి తగులుతుంది. ఇలా అంటే చూపిస్తున్నా నేను, ఇది కాదు, ఇది దీనికి సెట్ అవ్వడం లేదు. ఇలా తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కాస్త ఈ స్టార్టర్కి తగిలి స్టార్టర్కి కంటిన్యూ తగులుతూ ఉండడంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రూటర్ అనేది స్టార్టర్ చుట్టుగా తిరుగుతుంది. ఈ రూటర్ స్టార్టర్ చుట్టూ తిరుగుతుంది. దీనికి పై కవర్ కింది కవర్ ఉంటాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా కవర్స్తో రూటర్ తిరుగుతుంది కాబట్టి మనం బ్లేడ్ బిగించుకుంటాం, ఫ్యాన్ తిరుగుతుంది, గాలి వస్తుంది. సో ఇక్కడ స్టేటర్ మట్టుకు పైన హుక్కుకు బిగించి ఉంటుంది. స్టార్టర్ ఇలానే నిలబడి ఉంటుంది, స్టార్టర్ తిరగదు. సో ఈ స్టార్టర్కు తిరుగుతున్న ఈ రూటర్ తగులుతుంది కాబట్టి స్టార్టర్ అనేది వేడెక్కుతుంది. ఈ స్టార్టర్ వేడెక్కినప్పుడు ఆ వేడికి ఏం ప్రాబ్లం అయింది, ఆ వేడికి ఇక్కడ ఈ కనెక్షన్ అనేది కాలిపోవడం జరిగింది. సో ఈ కాలిపోవడం వలన ఇప్పుడు ఈ స్టార్టర్ చూడడానికి బాగానే ఉన్నప్పటికి కూడా ఈ స్టార్టర్ అనేది ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఫ్యాన్ బిగించేటప్పుడు ఇలాంటి బేరింగ్ కవర్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ పైన బేరింగ్ లూజ్గా వెళ్తుందంటే దీనికి పంచ్ కొట్టడమా లేకపోతే ఆ కవర్ పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువగా లూజ్ ఉందనుకోండి, ఆ కవర్ పని చేయకపోవచ్చు, వేరే కవర్ పెట్టే ప్రయత్నం ఉన్న చేయండి. లేదంటే దానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ వేరే రెండు కవర్స్ ఉంటే బిగించుకునే అవకాశం ఉంటే చూడండి. సో ఎందుకంటే ఇప్పుడు ఇది ఇక్కడ దాదాపు దీని మీద పెట్టిన పెట్టుబడి అంతా కూడా వృధా అయిపోతుంది. మళ్ళీ మీకు తిరిగి వెనక్కి వచ్చిందనుకో ఈ నష్టాన్ని మీరే భరించాల్సి వస్తుంది. సో నాకు జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఇలా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెడుతున్నాను,
చూడండి ఇలా ఈ స్టేటర్ చుట్టూ రూటర్ అనేది తిరుగుతుంది. ఇలా ఇదిగో ఇలా ఇప్పుడు ఇందులో తగులుతుంది కదా, ఇలా తగలడం ద్వారా వేడెక్కి స్టేటర్ అనేది కాలిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా అబ్జర్వ్ చేస్తారని చెప్పి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమన్నా మంచి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. దయచేసి మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.